హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంతకుముందు కట్ చేసినటువంటి 6 ముక్కల శారీ పెట్టికోట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాము. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం పెద్ద ముక్కలు 2 చూసారు కదా, ఇది పెద్ద ముక్క, ఇది కూడా ఒక పెద్ద ముక్క. ఈ 2 పెద్ద ముక్కలు, ఇవి 4 చిన్న ముక్కలు ఉంటాయండి. 2 పెద్ద ముక్కలు, 4 చిన్న ముక్కలు, 6 ముక్కలు మొత్తం. ఈ 2 పెద్ద ముక్కలు ఇలా ఓపెన్ చేసిన తర్వాత అంటే ప్రతి ఒక్క ముక్కకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఒక ముక్క పెద్ద ముక్క, దీనికి ఇటువైపున ఒక ముక్క అతకండి, క్రాస్కి క్రాస్ అతకండి. ఇది ఉంది కదా, ఇటువైపు అంచు ఉంది, ఇటువైపు క్రాస్ ఉంది. కొంతమంది నిలువు అతుకుతారు, కానీ మనం మాత్రం క్రాసే అతుకుతాము. ఈ విధంగా క్రాస్ అతకాలి, క్రాస్కి క్రాస్. అదేవిధంగా మన వైపు కూడా ఉంటుంది కదా, ఇటువైపు కూడా క్రాస్ అతకండి. పెద్ద ముక్కకి ఇరువైపులా చిన్న ముక్కలు 2 అతకండి. అతికిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది కదా, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది కూడా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇదే విధంగా ఇంకో సెట్ పెద్ద ముక్కకి చెరువు వైపున 2 ముక్కలు కూడా అతకండి. అలా 2 సెట్లు అతికిన తర్వాత ఒక పక్కన ఈ 2 కలిపి ఒక జాయింట్ చేసేయండి. అంటే పూర్తిగా ఓపెన్ అయిపోతుంది అనమాట, సర్కిల్ లాగా వస్తుంది. ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెద్ద ముక్క, ఈ 2 ముక్కలు చిన్నవి. ఇదే విధంగా మళ్ళీ ఇటువైపు పెద్ద ముక్క, చెరువు వైపున చిన్న ముక్కలు 2. ఇలా అతికిన తర్వాత జాయింట్లు ఇలా పైకి వచ్చేటట్టుగా, కింద దానికి జాయింట్లు కింద వైపు వెళ్ళేటట్టుగా, కింద వైపు ముక్కకి జాయింట్ కింద వైపు వెళ్ళేటట్టు పెట్టండి. అంటే ఇది మంచి వైపు రావాలి. ఇదే విధంగా ఇది జాయింట్ చేసిన తర్వాత ఇలా జాయింట్ వస్తాయి కదా, ఇది లోపల వైపున మంచి వైపు రావాలి. అంటే ఇది మంచి వైపు, ఇది మంచి వైపు పెట్టుకుని ఇటువైపున జాయింట్ చేసేయండి. అంటే ఇలా రౌండ్ పెద్ద ముక్క ఒకటే క్లాత్ వచ్చేస్తుంది అనమాట. అంటే మొత్తం మీకు ఒక పక్కన ఓపెన్ వదిలిపెట్టి, మన వైపున ఓపెన్ వదిలిపెట్టి మొత్తం 6 ముక్కలు జాయింట్ అయిపోతాయి. తర్వాత మీరు ఇక్కడ రెండో చివరి వైపు ఉంటుంది కదా, ఈ వైపు మొత్తం ఓపెన్ ఉంది కదా, ఇక్కడ నుంచి సుమారుగా 6 అంగుళాలు ఓపెన్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి ఇది కూడా జాయింట్ చేసేయండి. ఇప్పుడు ఏ విధంగా కుట్టాలని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది మధ్యలో పెద్ద ముక్క అండి. ఇటు నడుము వైపు సన్నగా ఉంటుంది, ఈ కింద వైపున వెడల్పుగా ఉంటుంది కదా, ఈ సన్న వైపు నుంచి స్టార్ట్ చేయండి. ఈ పెద్ద ముక్కకి సైడ్ చిన్న ముక్క అతకండి. ఈ పెద్ద ముక్కకి ఈ చిన్న ముక్క అతకాలి. చూసారు కదా, ఒక జాయింట్ వేసాము. అవసరం అయితే ఇంకో కుట్టు కూడా వేసుకోండి మీరు, లేదంటే సింగిల్ కుట్టు అయినా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం నడుము వైపు అతికాము కదా, రెండో వైపు కింద నుంచి అతకండి, వెడల్పు వైపు నుంచి. ఇటు నడుము వైపు నుంచి అతికినా ప్రాబ్లం లేదండి, కాకపోతే నాకు ఇది అలవాటు కాబట్టి ఈ విధంగా అతుకుతున్నాను. ఇలా ఒకసారి సరి చూసుకోండి, పొడవు పూర్తిగా సరిపడా ఉందా లేదా అని.
చూసారు కదా, ఇది ఒక సెట్. సెంటర్లో పెద్ద ముక్క, రెండు పక్కల చిన్న ముక్కలు, ఇది ఒక సెట్. ఇదే విధంగా ఇంకో సెట్ తయారు చేద్దాము. ఇటువైపు ఒక ముక్క అతికామండి, ఈ రెండో వైపున ఇంకో ముక్క అతుకుతాము. చూసారు కదా, ఇప్పుడు ఇది ఒక సెట్ అతికాము. ఇప్పుడు దీని జాయింట్ చూసారా, కచ్చా కింద వైపు ఉంది, ఇది మంచి వైపు. ఇంతకుముందు అతికినటువంటి ఈ సెట్ తీసుకుని, ఈ మంచి వైపు కదండి, దీని మీద మంచి వైపు పెట్టండి. ఈ విధంగా, అంటే మంచి వైపులు రెండు లోపల వైపు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసేయండి. చూశారు కదా, ఇప్పుడు 6 ముక్కలు కూడా మనం అతికామండి. ఒకసారి మీకు జాగ్రత్త చూపిస్తాను చూడండి. ఇటు వెడల్పు వైపు నుంచి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇది చిన్న ముక్క, దీని తర్వాత ఇది పెద్ద ముక్క ఇక్కడ వరకు, దాని తర్వాత మళ్ళీ ఇది చిన్న ముక్క, మళ్ళీ చిన్న ముక్క, అంటే ఇది ఇక్కడికి ఒక ప్యానల్ వస్తుంది, ఇక్కడ నుంచి రెండో ప్యానల్, ఇక్కడ నుంచి ఒక చిన్న ముక్క, ఇది పెద్ద ముక్క, మళ్ళీ ఇది చిన్న ముక్క. అంటే మీకు కుట్టినప్పుడు ఏమవుతాయంటే రెండు చిన్న ముక్కలు పక్క పక్కన వస్తాయండి, రెండు సైడ్లు కూడా. ఓకేనా? ఇది ముక్కలు అతికే విధానం. ఇప్పుడు మనం నడుము పట్టి తయారు చేద్దాము. ఈ ముక్కని ఇక్కడ జాయింట్ చేయాలని చెప్పాను కదండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మనకి ఇది 21 అంగుళం రావాలండి. అంటే మొత్తం చుట్టూ తిరుగుడు 42 అంగుళాలు రావాలనుకున్నాం కదా. కొలవండి ఒకసారి. ఇది 21 అంగుళం రావాలి మనకి. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేయాలి మనం, 1/2 ఇంచ్ ఫోల్డింగ్. చూసారు కదా, మనం రెండు పక్కలు కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తున్నాము. దీనికి సెంటర్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ మంచి వైపు ఉంది కదా, ఈ మంచి వైపు పైన పెట్టుకుని ఇలా రెడీగా పెట్టుకోండి. దీనికి సన్న ముక్కల వైపు మనం నడుము వస్తుంది అనుకున్నాం కదా, దీనికి కూడా సెంటర్ చేసుకోండి. సెంటర్ అంటే 3 ముక్కల తర్వాత సెంటర్ వస్తుంది. చిన్న ముక్క, పెద్ద ముక్క, చిన్న ముక్క, ఇక్కడ సెంటర్ వస్తుంది మనకి. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. అంటే ఇక్కడ మనం ఈ నడుము ముక్కకు పెట్టుకునే సెంటర్కి కాటుకు దగ్గరికి ఈ జాయింట్ రావాలి మనకి. ఇది మంచి వైపు కదా, దీనిపైన మళ్ళీ మంచి వైపు పెట్టండి.
అంటే జాయింట్ కిందకి వెళ్ళేదని పెట్టండి. కొంచెం ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మడత పెట్టండి. దీనికి సమానంగా పెట్టుకుని కుట్టండి. ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఈ జాయింట్ వరకు వస్తుందో లేదా చూడండి. ఒకవేళ ఈ కాటుకాడికి ఈ సెంటర్ ఎక్కువ వస్తే కనుక ఈ డాట్ల జాయింట్ల దగ్గర చిన్న చిన్న పిల్చులు పెట్టండి. మనకైతే సమానంగా వస్తుంది, ఎందుకంటే మీరు మీ కొలతలతో కట్ చేస్తారు కాబట్టి. ఒకవేళ ఎక్కువ వస్తే కనుక ఈ జాయింట్ల దగ్గర పిల్చులు పెట్టండి. మీరందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు బేసిక్ స్టిచ్చెస్ కాబట్టి ఈ కుట్లు అనేవి స్ట్రైట్గా నీట్గా ఉండేటట్టు కుట్టండి. వంకరలు రాకుండా తిన్నగా ఉండేటట్టు కుట్టండి. ఇదిగోండి మనకి కాటు ఉంది. ఈ కాటు కాడికి మనకి సెంటర్ కరెక్ట్గా వచ్చింది. జాయింట్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, నడుము ముక్కని మనం అటాచ్ చేసాము. అంటే ఇది మంచి వైపు, ఈ ముక్క ఇది రాంగ్ సైడ్ కుట్టాము. అంటే మనం ఇలా ఇలా మడత పెట్టినప్పుడు ఇది మంచి వైపు పైకి వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు. ఇలా గోటితో ఇలా ప్రెస్ చేసుకోండి ఈ జాయింట్ పైకి ఉండేటట్టుగా. తర్వాత ఈ పక్కన ఒక 1/2 ఇంచ్ ఇలా గోటితో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి పూర్తిగా, ఎందుకంటే మీరు కుట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇలా గోటితో ప్రెస్ చేయండి ఈ చివరి వరకు కూడా. తర్వాత మనం ఇలా కుట్టాం కదా, ఇది దీనిపైకి తీసుకొచ్చి ఇలా పెట్టండి. చూశారు కదా ఎంతవరకు పెట్టాలంటే మనకి ఈ కింద కుట్టు కనపడకుండా దీనిపైన దీన్ని పెట్టండి. కింద కుట్టు కనపడకుండా పెట్టండి చాలు. చూస్తున్నారు కదా మీరు, దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. తర్వాత మీరు కుట్టేటప్పుడు ఈ పైన మనకి ఈ క్లాత్ ఉంటుంది కదా, బెల్ట్ క్లాత్, దీన్ని లాగమాగండి. ఇది లాగితే మీకు మిలి తిరిగిపోతుంది కాబట్టి సమానంగా ఎక్కడికక్కడ సర్దుకుంటూ కుట్టండి. చూసారు కదా, సర్దుకుంటూ కుడితే ఇలా వస్తుంది. అదే మీరు పై ముక్కని ఇలా గట్టిగా లాగారనుకోండి ఈ విధంగా మెలి తిరిగిపోతుంది అనమాట. కాబట్టి సమానంగా పెట్టి కుట్టండి. చూసారు కదా, ఈ విధంగా నడుము పట్టి అనేది కుట్టాలండి. ఈ చివర్లా సమానంగా రావాలి, మీకు ఎక్కువ తక్కువలు రాకుండా చూడండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి ఇది మీలో పనితనం లేనట్టు గమనించండి. ఎప్పుడైతే రెండు సమానంగా వస్తే కనుక మీరు చాలా ఫినిషింగ్తో పనిచేసినట్టు. అదేవిధంగా బెల్ట్ కూడా ఇలా మెలి తిరగకుండా స్ట్రైట్గా రావాలి. ఇవన్నీ గమనించుకుని పని నీట్గా ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకోండి. ఎలాగో కుట్టామని కాకుండా ఎంత బాగా కుట్టామనేది అనేది దృష్టి పెట్టండి. చూసారు కదా, ఈ చివర కూడా సమానంగా ఉంది. మళ్ళీ రెండో కుట్టు కొంచెం మార్జిన్ వదిలిపెట్టి రెండో కుట్టు వేయండి.
చూసారు కదా, ఈ విధంగా మనం నెడుం బెల్ట్ అనేది కుట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ సైడ్ వన్ సైడ్ మనకు ఓపెన్ ఉంది కదా, చూసారు కదా, ఇక్కడ 6 ముక్కలు మనం జాయింట్ చేసాము. ఈ పక్కన మనకి ఓపెన్ అనేది ఉంది. సుమారుగా ఒక 5-6 అంగుళాలు వదిలిపెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బార్డర్ కుట్టేయండి. చూసారు కదా, ఈ బొద్దు పట్టీతో కలిపి సుమారుగా మనకి 5 అంగుళాలు 6 అంగుళాలు ఊపిరి వదలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కుట్టండి. స్టార్ట్ చేసే ముందు ఇక్కడ రఫ్ తీసుకోండి, కుట్టు ఊడకుండా. చూసారు కదా, ఈ విధంగా మనం క్లోజ్ చేసాము. ఓపెన్ ఉన్నది కూడా పూర్తిగా క్లోజ్ చేసాము. అంటే మనకి చుట్టూ తిరుగుడు వచ్చేసింది. చుట్టూతో ఎక్కడ జాయింట్ లేకుండా రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు కొలిసి మీరు దీనికి పొడవు ఎంత అనుకున్నాం మనం, 36 అంగుళాలు కదా. చూడండి, ఇక్కడ నుంచి కొలవండి ఒకసారి. 36 అంగుళాలు. మనం 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ 2 అంగుళాలు ఎక్స్ట్రా అనేది వచ్చింది. ఈ 2 అంగుళాలు ఇలా మడత పెట్టుకుని మీరు ఈ 2 అంగుళాలు ఫోల్డ్ చేసుకుని మడత పెట్టి కుట్టండి. ఇక్కడ మనకి చాలా జాగ్రత్త కుట్టాలండి, ఎందుకంటే కింద మనకి రౌండ్ ఉంది, స్ట్రైట్గా లేదు. కాబట్టి మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత కుట్టేటప్పుడు దీన్ని ఇలా కుట్టుకుంటూ ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలండి లైట్గా, ఎందుకంటే చుట్టూ తిరగాలి కాబట్టి ఇలా కొంచెం చిన్నగా పిల్ట్ లాగా ఇచ్చి రౌండ్ చేయండి. అది మీరు ఇక్కడ చూసే కంటే మీరు కుడుతూ ఉంటే తెలుస్తుంది. ఈ జాయింట్ సమానంగా జాయింట్కి జాయింట్ కలిసినట్టు పెడితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇదే మీరు వెడల్పు తక్కువ పెట్టుకుంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే ఏంటంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటే నీట్గా ఉంటుంది. అందుకని కొంచెం 1.5-2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుని మడత పెట్టండి. చూశారు కదా, ఈ చిన్న పిల్టు కనిపించి పిల్ట్ పెట్టడం వల్ల మనకి ఇది రౌండ్ అనేది తిరిగింది. చూడండి, ఇలా ఉండటంలో మీకు ఈ చిన్న చిన్న పిల్ట్ల ద్వారా రౌండ్ అనేది తిరగడం జరుగుతుంది. కొంచెం నిదానంగానే కుట్టండి, కానీ నీట్గా కుట్టే అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే నీట్గా కుడతాం అలవాటు అయిందో మీకు అదే పని అలవాటు అవుద్ది. తర్వాత మీకు స్పీడ్ పెరుగుతుంది. ఈ పిల్ట్ అనేది మనకి కుట్టేటప్పుడు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు పెట్టాలండి. ఎక్కువ పిల్ట్ పెడితే మళ్ళీ బాగోదు. మీరు ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు అది చూపిస్తుంది ఎంత పిల్ట్ అవసరం ఉంటుందో అనేది.
చుట్టూ కుట్టేసామండి. చూసారు కదా, ఒకసారి మీరు ప్రెస్ చేసుకుని చూసుకోండి ఎంత నీట్గా వచ్చిందనేది మీకే తెలుస్తుంది. ఇది మంచి వైపు చూడండి, మనం ఆ పిల్ట్లు పెట్టి కుట్టడం వలన మనకి రౌండ్ అనేది చక్కగా తిరిగింది. చూసారు కదా, ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుందండి. ఇంత నీట్గా కుట్టే ప్రయత్నం మీరు చేయాలి. అందరికీ పెట్టికోట్స్ అవసరమే కాబట్టి అందరూ కూడా ఒక పెట్టికోట్ కుట్టి పోస్ట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఇది మనకు మంచి వైపు అండి. ఇది నడుము. ఇప్పుడు మనం బొందు అనేది కుడదాం. మిగిలిపోయిన వేస్ట్ ముక్కల నుంచి మనం ఈ 3 ముక్కలు చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఈ బొందు ఇష్టం లేని వాళ్ళు మనకి లంగా బొందు అమ్ముతారండి మార్కెట్లో, అదైనా వేసుకోవచ్చు. చాయిస్ మీది, మీరు ఏది పెట్టుకుంటామంటే అది. ఈ క్లాత్ అనుకోండి మనకి క్లాత్లో ఉంటుంది కాబట్టి మ్యాచింగ్ లాగా ఉంటుంది. మార్కెట్లో దొరికేదైతే అది వైట్ కలర్లో ఉంటుంది. మీ ఇష్టం ఏదైతే అది మీరు వేసుకోవచ్చు. ఈ 3 ముక్కలు జాయింట్ చేయండి. ఈ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టుగా పెట్టి, ఈ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టి మడత పెట్టి కుట్టండి. ఇలా మడత పెట్టాలి. 2 పక్కల ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ సెంటర్కి ఇలా మడత పెడితే కనుక మీకు సరిపోతుంది. చూసారు కదా, ఇది మనకి లంగా బొందండి. ఇది మనకి దీని లోపల ఎక్కించి సెంటర్లో టాకా వేసేయండి, లేదంటే వదిలేసేయచ్చు. దీని లోపల ఎక్కించండి. ఈ మన బొందు పట్టి కోసం కుట్టుకున్నాం కదా, ఈ లోపలికి దీని లోపలికి ఎక్కించండి. పిన్నిస్తో దీనికి పిన్నిస్ గుచ్చి దీని ద్వారా లోపలికి ఎక్కించండి. ఈ విధంగా మనం శారీ పెట్టికోట్ అనేది కుట్టుకోవాలండి. మీరు ఎలా కుట్టారు అనే దానికంటే కూడా ఎంత నీట్గా కుట్టారనే దాని మీద దృష్టి పెట్టండి. చాలా నీట్గా కుట్టండి. మీరు ఎప్పుడైతే నీట్గా కుడతారో మీ పనిని నలుగురు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు దీన్ని కమర్షియల్గా చేసుకుంటే కనుక నీట్గా కుట్టిన రోజునే మీరు రూపాయి ఎక్కువగా కూడా తీసుకోగలుగుతారు డిమాండ్ చేసి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్తో ఇంకో వీడియోలో కలుద్దాము. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.